రిజర్వాయర్ స్టార్ట్ అయ్యాము. ఆ లోపలికి వెళ్ళే రూటే అంత బాగుందంటే లోపల అంత బాగుంది. శివయ్య ఎందుకు కూడిన రస్ అవసరం చూసుకొని దాటండి అటు ఇటు చూసుకొని, ఎందుకంటే ట్రైన్స్ వచ్చేస్తాయి, చాలా జాగ్రత్త. వీలైతే రాకపోయినా పర్లేదు మేఘాద్రి డ్యామ్కి, వచ్చే ఇబ్బంది పడకండి. ఒకసారి నేను ఇదే ప్లేస్లో అయిపోవాల్సింది, ఇంకెంతకు మించి ఎక్కువసేపు ఉండకూడదు కూడా, ఉంటే మనకే రిస్క్. ఇక్కడ సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అయ్యో. హాయ్ గాయ్స్, ఇప్పుడు మేఘాద్రి రిజర్వాయర్కి స్టార్ట్ అయ్యాము. ఎందుకు సిగ్గుపడిపోతున్నాం? మేఘాద్రి రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళే రూటు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ మీకు చూపించబోతున్నాను. నాయుడుతోటి జంక్షన్ అండి, నాయుడుతోటి జంక్షన్ లోపలికి వెళ్ళాలి ఆ కొండ సైడ్. ఇలా ఈ రోడ్డు అడ్డానికి వెళ్ళిపోతే మేఘాద్రి డ్యామ్ వచ్చేస్తుంది. టైం ఈవినింగ్ 5 అయింది, ఇంకా ముందు వచ్చి ఉంటే ఇంకా బాగుండు. చూపిస్తాను. ఇప్పుడు కూడా రోడ్ వర్క్స్ అవుతున్నాయి ఎక్కువ, ఇంతకు ముందు ఎప్పుడు అవ్వలేదు, ఈ మధ్యన ఎక్కువగా అవుతున్నాయి. ఏం చేస్తున్నారండి? అదే నాయుడు తోట లోపలికి దీన్ని ఏమంటారు, మేఘాద్రి గడ్డ వెళ్ళే రూట్లో జగన్ గారు ఇచ్చే ఇల్లులు ఇవన్నీ. ఏ గడ్డ అండి? ఏ గడ్డ? మేఘాద్రి గడ్డ. మేఘాద్రి గడ్డ, ఓకే. ఆ లోపలికి వెళ్ళే రూటే అంత బాగుందంటే లోపల అంత బాగుంది. కోర్స్ చూడండి. ఏంటండి ఒకటే రూట్ కదండి ఉంది, సింగిల్ రూట్ అండి. డెడ్ ఎండ్కి వచ్చేస్తే చివరికి వచ్చేసిన తర్వాత, ఓకే, చివరికి వచ్చేసిన తర్వాత రైట్ సైడ్ మీకు సిమెంట్ ఫ్యాక్టరీ కనబడుతుంది, లెఫ్ట్ సైడ్ షాప్లో ఉంటాయి. ఇదో ఇదే సిమెంట్ ఫ్యాక్టరీ. ఇటుపక్క నుంచి ఎంట్రన్స్ అండి. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వెహికల్ స్టాప్ చేసి ట్రాక్ దాటేసి బై వాక్ వెళ్ళిపోవచ్చు, లేదు అనుకుంటే నేను వేరే రూట్లో తీసుకెళ్తాను. చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ కట్ అవ్వాలి. ఈ మట్టి రోడ్లోనే కొంచెం దూరం వెళ్ళాలి. కొంచెం ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉంటుందండి. అండర్ గ్రౌండ్ లో లైట్ గా వాటర్ ఉంది. వీ కెన్ గో నౌ, డోంట్ వరీ. లెఫ్ట్ స్లోగా కట్టే, ఇక్కడ చూసుకోండి జారుతూ ఉంటుంది వెహికల్ అనేది. స్లోగా హ్యాండిల్ చేసి వెళ్ళాలి. ఇది వెళ్ళడానికి కూడా అవ్వదండి. ఎందుకు అవ్వదండి? తీసుకెళ్తాను అంటున్నారు. ఏంటి ఎలా ఉంది? ఇలాగే వెళ్ళాలి. అరే తినేస్తారు ఇక్కడ, ఎలాగెళ్ళాలి అంటే ఏం పర్లేదు బాబు. ఇలా మాత్రం అస్సలు చాలా చిరాకుగా ఉంది వాటర్తో. ఇక్కడ చూడండి, లోతుందో లోతు లేదో తెలియట్లేదు. ఏమైంది శివయ్య? ఎందుకు అంత భయం? ఏం పర్వాలేదు, నేను ఆగింది స్పీడ్ మోడ్. మెల్లగా బయటకు వచ్చాము. రోడ్డు అంతా చాలా బురదగా ఉంది. ఇక్కడ ఇటు సైడ్ లారీలు తిరుగుతాయి ఈ రోడ్లో. ఇక్కడ రూట్ పడింది, రోడ్ వేస్తున్నారు, సో దట్స్ వై రోడ్లు ఇలాగే ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కట్ అయిపోయింది, వీడియోలో చూసినట్టు. చాలా బురదగా ఉంది, ఏదో పెద్ద అడ్వెంచర్ లాగా అయిపోతుంది. ఇప్పుడు బండి ఆపేసి నడిచేవాల్సింది అక్కడ. నిజంగా ఇక్కడ బురదగా ఉంది, వర్షాలు పడ్డాయి కదా. వర్షం రూట్ ఏది అసలు? ఇదే రూట్, అక్కడ నుంచి. సో దిస్ ఇస్ ద రూట్. అక్కడ నుంచి కూడా అలాగే వెళ్ళాలి. మరి అక్కడ లారీ ఉంది. లారీ కాదు, అది జేసీబీ. ఏమనుకోకండి గాయస్, వెనక్కి చూడండి, ఇతను ఏదో దారంటే తీసుకువెళ్తానని చెప్పి ఒక అండర్ గ్రౌండ్లో దింపారు కదా, ఆ రూట్ అంతా వాటర్తో నిండి బురద అయిపోయింది. సో మళ్ళీ ఆ స్టేజ్గా మాకు మామూలే ఇదంతా. మళ్ళీ ఇక్కడ బండి ఆపేసి అలా తీసుకెళ్తారు అనుకుంటా. ఇప్పుడు మీరు చూసారు కదండి, వెళ్ళారు కదా అక్కడ వరకు. అక్కడ నుంచి వితౌట్ ఎనీ డౌట్ వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చేసి ఇక్కడే వెనక్కి రానవసరం లేదు, పార్క్ చేసుకొని నడుచుకొని వెళ్ళిపోతాం, అదే బెటర్. యాక్చువల్గా ట్రాక్ దాటాలి కదా అని చెప్పేసి వెహికల్ మీద తీసుకెళ్దాం అనుకున్నాను, బట్ ఆ రోడ్ అంతా బాగోలేదు వర్షాలు పడడం వల్ల. ట్రాక్ దాటేటప్పుడు కొంచెం చూసుకొని దాటండి, అటు ఇటు చూసుకొని, ఎందుకంటే ట్రైన్స్ వచ్చేస్తాయి, చాలా జాగ్రత్త. వీలైతే రాకపోయినా పర్లేదు మేఘాద్రి డ్యామ్కి, వచ్చే ఇబ్బంది పడకండి. ఇదే ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. చాలామంది వస్తారు యాక్చువల్గా ఈ సీజన్ టైంలో.
డ్యామ్ ఎంట్రన్స్ ఇలా ఉండి లోపలికి ఇలా వాక్ చేస్తే ఇవి కనబడుతున్నాయి కదండి గేట్లు. చూడండి చుట్టూ సీనరీ ఎంత బాగుందో. చూడండి డ్యామ్ ఎలా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. వాటర్ ఎక్కడ వరకు గేట్లు వదిలినట్టున్నారండి. ఒకసారి చూపిస్తాను రండి గేట్లు ఎలా వదిలిన ఎలా ఉంటుంది. అవతలకి వెళ్ళి చూపిస్తుందండి. అవతలకి రా. నిండిపోయిందండి మొత్తం, నిండింది. అందుకే గేట్లు వదిలినట్టున్నారు. అవతలకి వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను. స్ట్రైట్గా నడు, ఎందుకు కంగారు. వాటర్ని చూడు. ఇగో మందికి పైకి ఎక్కేస్తున్నారని ఇలాగ వేసేసారండి కర్రలు. ఎందుకంటే పైనుంచి దూకడం వల్ల ఒక అబ్బాయి అలా చనిపోయారు. కిందన రాడ్లు అనేవి ఉంటాయండి. ఆ రాడ్లకి తగిలేసుకొని అతను చనిపోయారు. ఇంకా పైనుంచి దూకాడు, అంత పైనుంచి కిందకి వాటర్లోకి దూకాడు. అదిగో చూడండి ఎలా ఉందో. యాక్చువల్గా ఈ 6 గేట్లు వదిలినప్పుడు ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నీట్గా ఫిషింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడే స్నానం చేసేవాళ్ళు. అవును, ఇక్కడే ఇక్కడంటే ముందున మేము వచ్చినప్పుడు ఇక్కడే స్నానం చేసేవాళ్ళము. ఇక్కడ నుంచి ఇదంతా తిరగడమే. ఎంత బాగుందో అసలు వ్యూ. ఎక్కడికి వచ్చి నీ తంతు మారదు. వీడియో తీయాలా నీకు? ఓకే, అందంగా ఎలా తీయాలి? ఏమన్నారంటే వచ్చినప్పుడు ఏంటది సన్ పోకముందు వెళ్ళాలని చెప్పారు ఇంటి దగ్గర. మీరు చూడండి, వాళ్ళు సన్నే కనిపించుకుంటూ వెళ్ళిపోయారు అనమాట మేము వచ్చేటప్పుడు. ఇతను ఎప్పుడేం చెప్పినా సరే అది కరెక్ట్గా ఉండదు. ఏం చేస్తాం మరి, సిచ్యువేషన్స్ గ్రామ్స్. అవునా? ఒకసారి నేను ఇదే ప్లేస్లో అయిపోవాల్సింది. ఇక్కడ 3వ గేట్ ఉంటుంది. ఇటుపక్క నుంచి ఆ చివరి వరకు వెళ్ళిపోదాం అని అనుకున్నాను. 3వ గేట్ వరకు వెళ్ళాను, ఎదలేకపోయినా. రిటర్న్ రావడానికి కూడా అవ్వలేదు. ఫ్రెండ్స్ వచ్చి తీశారు, మధ్యలో ఉండిపోయాను లక్కీగా. వెళ్ళి ఈదుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళే తీసుకుని వస్తారు. వాటర్ అంటే నాకు భయం. ఓకే, వాటర్ని చూడకుండా అలా వెళ్ళిపోతున్నాను. ఇక అన్ని గేట్లు వదిలినప్పుడు అయితే మాత్రం ఈ బ్రిడ్జ్ అనేది ఉంది కదండి, షేక్ అవుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని గేట్లు వదిలినప్పుడు. చూడండి వ్యూ ఎంత బాగుందో. నేను వ్యూ బాగుందన్న నేనుగా. ఇటు సైడ్ నుంచి తిన్నంగా వెళ్ళిపోతే మన ఊరు వెళ్ళిపోవచ్చు, చింతలగ్రహారం. ఇది ఎగ్జాక్ట్ స్ట్రైటింగ్. ఇక్కడ డ్యామ్ సంబంధించిన మెయింటెనెన్స్ అంతా చేయడానికి ఇక్కడ ఉంటారండి టీమ్. నైట్ అయిపోయింది గాయస్, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకెంతకు మించి ఎక్కువసేపు ఉండకూడదు కూడా. ఉంటే మనకే రిస్క్. ఒకవేళ మీరు సింగిల్గా వచ్చిన ఫ్రెండ్స్తో వస్తే ఓకే, బట్ లేడీస్తో కానీ వస్తే ఖచ్చితంగా ఉండకండి. ఇక్కడ చాలా డేంజర్ అసలు. ఇక్కడ తాగిన వాళ్ళు చాలామంది ఉంటారు, మనకే బెటర్ వెళ్ళిపోతారు అండి. మార్నింగ్ ఏ టైంకి ఓపెన్ అవుతుంది? చిన్న గేట్ కూడా క్లోజ్ చేస్తారండి ఇప్పుడు. చిన్న గేట్ ఒకటే ఓపెన్లో ఉంటుందా? అంటే మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకును. పెద్ద గేట్ ఎప్పుడు క్లోజ్లో ఉంటుందండి. ఇక్కడ చాలామంది చనిపోయారు కదండి. ఇక్కడ ఇక్కడ సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అయ్యో గాయస్, ఇక్కడ సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట. నాకు తెలియదు అసలు, మా ఊరి పక్కనే. అయినా సరే ఇక్కడ సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారని నాకు అసలు నిజంగా తెలీదు. వెళ్ళిపోయిన తర్వాత నీట్గా జాగ్రత్తగా అటు ఇటు చూసుకొని వెళ్ళాలండి. వన్స్ ట్రైన్ వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి నిర్లక్ష్యంగా స్ట్రైట్గా వెళ్ళిపోవడం కదా. ఆ ట్రాక్ కూడా చూసుకొని వెళ్ళండి, బెటర్. దాటిసామా? ఓకే. పోలేండి, హెల్మెట్ ఎలా పెట్టిందో అక్కడే ఉంది, ఎవడు తీయలేదు. దొంగలు లేరు.